నవత గారు చెప్పండి. ఎస్, సో ఈ రెండు వీడియోస్ చూశారు కదా, దక్షిణాపథం కావాలని అంటున్నారు, ఇంకొకళ్ళేమో మన ఎటువంటి పోరాటాల్లో పాల్గొన్నారో చూసాం మనం. ఇంకో వీడియో కూడా ఉంది, దామగుండంలో నావీ రాడార్ కేంద్రం వద్దు అని చెప్పి పోరాటం చేశారు. అంటే ఇండియన్ నావీ వద్దు, దేశ రక్షణ వద్దు. అన్న నమస్తే అన్న, అందరికి నమస్తే అన్న. అన్న, భారతదేశాన్ని 17 ముక్కలు చేయాలని కమ్యూనిస్టులు స్వతంత్రానికి ముందే ప్రయత్నం చేసిండ్రు. అది సాధ్యం కాలేదు. ఆ సాధ్యం కాని దాన్ని మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఇది ఇప్పుడు కాదన్న, 2014 అప్పటి నుంచే, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం టైంలోనే దీన్ని కొంచెం పెద్ద ఎత్తున చేయాలని చూశారు. అది కాలేదు. నేను 2 విషయాలు చెప్తాను. ఎవరిని గో బ్యాక్ అనాలి అంటే, ఎవరి వల్ల అయితే ఈ దేశానికి ప్రమాదమో వాళ్ళని గో బ్యాక్ అనాలి. ఎవరి వల్ల అయితే నిజంగా అక్కడ ఉనికికే ప్రమాదంగా మారుతుందో వాళ్ళని గో బ్యాక్ అనాలి. దీనికి సంబంధించి జన్వాడ అనుకుంటానా, జన్వాడ అక్కడ గిరిజనులు బయటికి వచ్చి ఇక్కడ ముస్లింస్ షాప్స్ పెట్టడం వల్ల, లేకపోతే ముస్లింస్ రావడం వల్ల మా కల్చర్ మొత్తం దెబ్బతింటోంది అని రోడ్ల మీదకి వచ్చి పాపం వాళ్ళు నిరాహార దీక్షలు కూడా చేస్తే ఒక్కళ్ళు కూడా మద్దతు రాలేదన్నా. అంటే గిరిజన సంస్కృతి చాలా గొప్పది, దాన్ని కాపాడుకోవాలి అని చెప్తారు. అంత గొప్ప సంస్కృతి నాశనం అయిపోతున్నప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదు, దాని గురించి గో బ్యాక్ అని చెప్పలేదు. ఇందాక మీరు ఒక విషయం చెప్పారన్న, నిజమే, మార్వాడీలు ట్యాక్స్ కొడుతున్నారు. మనము ఒక బిల్ కట్టేటప్పుడు మన దగ్గర జిఎస్టీ వేయకుండా బిల్ ఇస్తున్నప్పుడు, ఎందుకు ఇస్తున్నావు అబ్బాయి జిఎస్టీ లేని బిల్లు, నాకు జిఎస్టీ బిల్ ఇవ్వు, నువ్వు కట్టట్లేదా, ఎగ్గొడుతున్నావా, నువ్వు తప్పు చేస్తున్నావని ఆ బిల్లును తీసుకొని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? కానీ సోషల్ మీడియాలో చాలా క్లియర్ కట్ గా కరెంటు బిల్లుల కోసం వసూలు చేయడానికి పోతే, ట్యాప్ బిల్లు వసూలు చేయడానికి పోతే దారుణంగా కత్తి పెట్టి పొడిస్తే, అరే తెలంగాణ ఆర్థికంగా నష్టపోవడానికి కారణమవుతున్న వీళ్ళందరూ గో బ్యాక్, చట్టపరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలని ఎవరు మాట్లాడారన్నా? ఇంకొకటి, జూలై 15వ తారీఖున కిరణ్ బేడి గారు తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఆ లాంగ్వేజ్లను బట్టి 300 సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని పాకిస్తాన్ కి సంబంధించిన ఒక మాజీ నాయకుడి ద్వారా జీతాలతో హైర్ చేశారు. వీళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతారు. ముఖ్యంగా హిందువులను ఏ రకంగా అంటే భాషా ప్రాతిపదికనో కుల ప్రాతిపదికనో విడదీయడానికి కుట్ర పన్నుతారు. దీనందరికీ ఐఎస్ఐ మాజీ అధికారి హఫీజుల్లా నాయకత్వం వహిస్తున్నారు. సో అప్రమత్తంగా ఉండండి అంటూ, ఈ ఉచ్చులో పడొద్దు అంటూ కిరణ్ బేడి గారు జూలై 15నే తన ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారన్న. ఇంకొకటి, నిజంగా కూడా జరిగిన ఇష్యూ వల్ల సాయన్న మీద దాడి జరిగింది, ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగింది, అది మాకు కోపం తెప్పించే ఈ ఉద్యమానికి కారణమైందని శాంసంగ్ గారు చెప్తున్నారు. కానీ జూన్ 15వ తారీఖునే శాంసంగ్ తన సోషల్ మీడియా వేదికగా, ఫేస్బుక్ వేదికగా తెలంగాణలో మార్వాడి ఉద్యమం రాబోతుందా అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఇప్పుడు గొడవ జరుగుతుందని ముందే ఆయనకి ఎలా తెలుసు? ఒక కారణం కావాలి, ఒక కారణంతో తెలంగాణలో ఒక విచ్ఛిన్నం తీసుకురావాలి. దక్షిణము ఉత్తరం, అసలు భారత రాజ్యాంగంలో ఆ రోజు మహానుభావులకు తెలియదా? ఎన్ని ముక్కలు చేస్తామన్నా? ఇప్పుడు కూడా అడుగుతున్నా, భారతదేశాన్ని ముక్క చేస్తే బాగుపడతాం అనుకుని పాకిస్తాన్ విడిపోయింది, బాగుపడిందా? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, బాగుపడిందా? భారత మాత నుంచి, అఖండ భారత మాత నుంచి విడిపోయిన ఒక్క బిడ్డ, నేనైతే వాటిని బిడ్డలని చెప్తా, ఎందుకంటే నేను భరతమాతను అమ్మగానే భావిస్తాను కాబట్టి, విడిపోయిన ఒక్క బిడ్డ సంతోషంగా ఉన్న సందర్భాన్ని చూపించండి, విడిపోయి మేము ఆనందంగా గడుపుతున్నామన్న ఒక్క వాళ్ళని చూపించండి. అవి చూసిన తర్వాత కూడా ఇంకా విడిపోతేనే ఏదో లాభపడతామనే ఆలోచనను ఎలా చూడాలి? అంటే ఇలాంటి వాటి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని, పైసల కోసం పనిచేస్తూ తుకుడ గ్యాంగుల దగ్గర పదవుల కోసం పనిచేయాలని ఆశించేటోడికి, ధర్మంగా జాతీయవాదం వైపు మాట్లాడే వాళ్ళంతా కూడా పైసల కోసమో ఇంకోటి ఆశించి పనిచేస్తున్నారని చెప్తున్నారు. కానీ జనాలు గ్రహించట్లేదా? వందల మంది ఎప్పుడైతే సాయన్నకు అక్కడ జరిగిన ఇష్యూ తర్వాత ఒక అమ్మాయి షాప్ కి వెళ్ళి కొన్నది, లక్ష్మీ పౌడర్, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. లేకపోతే ఒక మార్వాడి షాప్ కి వెళ్తే గిరిజనుడు మీద దాడి చేసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంతకు ముందు ఎందుకు లేవు? అంటే ఒక పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం తెలంగాణలో చాలా పెద్ద ఎత్తునే దీనికి సంబంధించి ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదన్న. దీని గురించి ఇటు కిరణ్ బేడి గారు హెచ్చరించారు. అలాగే దేశంలో మత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన, మనం తమిళనాడు చూసాం, తమిళనాడులో భాషా ప్రాతిపదికన తీసుకొచ్చి హిందీ వద్దట కానీ ఉర్దూ నేర్పించేస్తారట. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ వద్దు, ఉర్దూ నేర్పించేద్దాం. సేమ్ అక్కడ ఆలోచనతోటి వచ్చిన తమిళ భావజాలంతో ఉన్న శాంసంగ్ గారి నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేసేది లేదు. ఆయన భావజాలం అదే కదా, అవకాశం చూసుకున్నారు, మాట్లాడారు.
ఒక ఇద్దరి మధ్య జరిగినకి దక్షిణ పదం విడిపోవాలి, ఉత్తర దక్షిణానికి ఒకరినొకరు తినేస్తున్నారు అని నాకు తెలియక అడుగుతా. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు సంపాదన ఎక్కువ, చిన్న కొడుకు సంపాదన తక్కువ అయినప్పుడు ఒక కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్న తండ్రి ఇద్దరు కొడుకులకు పుట్టిన పిల్లల్ని కుటుంబాన్ని సమానంగా చూస్తాడా? పెద్ద కొడుకు ఎక్కువ వస్తుంది కాబట్టి చిన్న కొడుకు ఎగ్జాంపుల్ చెప్తా. మన రాష్ట్రంలోనే రెవెన్యూ అంతా, మన రాష్ట్రంలో రెవెన్యూ అంతా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వస్తుంది. మరి ఆసిఫాబాద్ ములుగును దాన్ని ఖర్చు పెట్టకుండా ఉంటున్నావా? మీరేం మా పైసలు ఇవ్వట్లేదు. నిజంగా ఇప్పుడు ఇంత బాగా మాట్లాడే వాళ్ళు దేనికోసం పోరాటం? కల్చర్. అవును, మన తెలంగాణ కల్చర్ నాశనం అయిపోతుంది కదా. దేని వల్ల నాశనం అవుతుంది? సంవత్సరానికి ఒకసారి వచ్చే దాండియా వల్ల కాదన్నా. ప్రతి శనివారం ఆదివారం వందల కొద్ది పిల్లలు క్లబ్బుల్లో చేస్తున్న డాన్సుల వల్ల. ఈ రోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఎన్ని క్లబ్లు అయిపోయినాయి అన్న? 16 సంవత్సరాల పిల్లలు కూడా వెళ్తున్నారు. రూల్స్ లేకుండా జరుగుతున్నాయి. అలా చాలా పట్టుబడ్డాయి. మరి అక్కడ కల్చర్ నాశనం అయిపోతుందని ఎవరెందుకు మాట్లాడలేదన్నా? ఎవరెందుకు చెప్పలేదు? ఎవరెందుకు దాని మీద పోరాటం చేయలేదు? కల్చర్ ని కాపాడాలి కదా. మరి పప్పు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన తెలంగాణదా? మన దేశందా? మన దేశం కాని కల్చర్ ని మనం ప్రోత్సహిస్తాం, మనం వెళ్తాము, వాటికి మద్దతు తెలుపుతాము. కానీ మన దేశంలోనే అందరూ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తారన్న, కానీ నేను ఏకత్వంలో భిన్నత్వం కలిగిన భారత్ ని కోరుకుంటా. మనందరం ఏకం. భిన్న సంస్కృతులు ఉండొచ్చు, దాన్ని అర్థం చేసుకోలేక చేస్తున్న ఈ ప్రయత్నం గురించి అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ సాయన్నకు ఈ విషయంలో నిజంగా సాయన్న అండ్ మోహన్ అన్న, అరవింద్ అన్న, మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్న. ఎందుకు అంటే సాయన్న ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడినవి చాలా చాలా గొప్ప విషయాలన్న. అంటే అక్కడ చేసింది ఎస్కే జ్యువెలర్స్ వల్ల డబ్బు మదంతో జరిగింది మాత్రమే. దీన్ని వర్గాల మధ్య లేకపోతే కులాల మధ్య చిచ్చుగా పెట్టి విభజించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు సాయన్న మాట్లాడిన మాటలతోటి ఈ కుహానా కమ్యూనిస్ట్ వాదంతో ఎవరైతే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో వాళ్ళ నోర్లు మూతలు పడ్డాయి. ఇక మాట్లాడమనండి, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇందాక ఒక అన్న అన్నాడు, అంటే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అనడం తెలంగాణ బిడ్డగా నేను కూడా సహించనన్నా. కానీ అవకాశం ఇస్తుంది ఎవరన్నా? ఎవరిస్తున్నారు అవకాశం? ఈరోజు మనోజ్ రాయ్ గారు కోపం రావద్దు. ప్రభుత్వాలు నడవాలి అంటే కూడా లిక్కర్ సేల్ ఎక్కువ అవ్వాలి అని కోరుకునే సంస్కృతిలోకి వచ్చినాయి తెలుగు రాష్ట్రాలు. అవునన్నా కాదన్నా అది నిజం. అవునా కాదా ఒప్పుకోవాలి. అది అవకాశం ఇస్తుంది ఎవరు? కాదు, మనది తెలంగాణ వాళ్ళు ఎంత దిల్దారుగా ఉంటారంటే, ఎవడైనా బాధపడ్డాడు అంటే మనం బాధపడిపోతాం, ఎవడైనా కష్టంలో ఉన్నాడంటే కుల మతాలకు అతీతంగా చేయి అందిస్తాం. అందుకే పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు పొంది ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పాటు ఇంకో కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేయాలని చూసినా కూడా మనం తెలంగాణ వాళ్ళం మర్చిపోతాం. అరే పోనీలే వచ్చున్నాడు కదా బిడ్డ అంటే మన ప్రభుత్వాలు మర్చిపోతాయి. అంత గొప్పోళ్ళం మనం. ఇంత గొప్పోళ్ళ దగ్గర ఏదో తెలివి తక్కువ వాళ్ళకు అనుకొని మేము తమిళవాదం తీసుకొస్తాం, లేకపోతే మేము కులాల మధ్య చిచ్చు పెడతామంటే గంత పిచ్చోళ్ళమా? ఎంతమంది అన్న సపోర్ట్ వస్తుంది? గొంతులు దించుకొని అరుస్తుంటే కూడా వీళ్ళు ఇంత సోషల్ మీడియాలో చాలా పక్కడ్బందీగా వైరల్ చేస్తున్నారు. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజు ఎవరైతే నిజంగా బాధపడ్డాడో సాయన్న, ఆ సాయన్నే బయటకు వచ్చి అరే బై కులాల మధ్య చిచ్చు రావడానికి నా పేరును వాడుకోకండి, లేకపోతే నాకు జరిగిన దాడిని వాడుకోకండి, మీరేం మనుషులు రాబాయ్ అని మాట్లాడుతున్నారంటే ఇక అంతకంటే ఊయాల్సిన అవసరం లేదన్న వాళ్ళకి. నా దృష్టిలో దేశాన్ని విభజించాలి అనుకో. అయిన తర్వాత కూడా అది కాదు అంటారు. అయిన తర్వాత కూడా ఉద్యమం కంటిన్యూ అవుతుంది, స్టేట్మెంట్ వచ్చింది. అది అదే చెప్తున్నా కదా. నా తర్వాత కల్చర్ తీసుకొస్తారు, పానీపూరి తీసుకొస్తారు. అవునన్నా పానీపూరి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్ అని నేను అంటారు. పాన్ పరాగ్లు ఒక్క మార్వాడి వల్ల తింటున్నారా అన్న? మనం గంజాయి గో బ్యాక్ అనాలా, డ్రగ్స్ గో బ్యాక్ అనాలా, మాదక ద్రవ్యాలు గో బ్యాక్ అనాలా, ఇవన్నీ కూడా చెడు వ్యసనాలని గో బ్యాక్ అనాలా? అంతేగాని జోషి గారు పానీపూరి